గాక. చాలా మంచిది. ఈ విజ్ఞాపన ప్రార్థన కూడిక ప్రారంభించాం. సహజంగా ప్రతిదీ మనం 7వ నెలలో ప్రారంభిస్తాం కనుక 7వ నెలలోనే ఈ విజ్ఞాపన ప్రార్థన కూడిక ప్రారంభించాం. అలాగే మాసాంతరపు స్తుతి కూడిక కూడా ఈ నెలలోనే 31 బుధవారం వస్తుంది. సాయంకాలం ఇలాగే ప్రార్థన కూడిక ఉంటుంది. నెలలో చివరి రోజు ఉంటుంది. నెలలో 7వ తారీఖు ఉంటుంది. ప్రతి వారం శనివారం సాయంకాలం ఉంటుంది. ఆదివారము ఉదయం. ఆమేన్. మాకు ఇలా ఉండడం సంతోషం. అన్నోళ్ళందరూ చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మన ధ్యానాంశము ప్రియులరా మత్తయి సువార్త 21వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి బైబిల్ను తెరవాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19, 20 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి చెప్పాలి బిగ్గరగా. అందరూ చెప్పండి నాతో కలిసి. ఉదయమున పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. మరలా చెప్తామండి. ఉదయముందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. కనుక దానిని చూచి, మరలా చెప్తాం, దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయి శిష్యులది చూసి ఆశ్చర్యపడి. దేవుడి వాక్యము ద్వారా ఈ రాత్రి మనలందరినీ బలపరుచును గాక. 2 చేతులు పైకి తందరు ఆమేన్ చెప్పండి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చెట్టును మనిషికి సాదృశ్యంగా చెప్పాడు. మనిషికి ఏం సాదృశ్యం చెప్పబడింది? చెట్టు. చూడండి ఒకసారి బైబిల్లో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. త్వరగా చదవాలి. దానియేలు గ్రంథం 4:22. రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. ఎవరిని సూచిస్తుందంట? రాజును సూచిస్తుంది. అంటే ఒక మనిషిని సూచిస్తావు. అంటే చెట్టు దేనికి సాదృశ్యం? మనిషికి సాదృశ్యం కదా. 52వ కీర్తన 8వ చరణం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టులాగా దావీదు గారు అంటాడు. దేంతో పోల్చుకున్నాడు? చెట్టుతో పోల్చుకున్నాడు. 188వ కీర్తన 3వ చరణం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె. దేనితో పోల్చాడు? చెట్టుతోటి పోల్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లి కదా. అంటే ప్రభు దేనితో పోల్చుకున్నాడు? చెట్టుతో పోల్చుకున్నాడు. కాబట్టి మనమందరము ఏమై ఉండాలి? పచ్చని ఒలీవ చెట్టులా. ఆమేన్. ఎండిపోయిన చెట్టులాగా. అర్థమైనా? ఎండిపోయిన చెట్టు అంటే ఎవరికి ఇష్టము?
దానివల్ల ప్రయోజనము. ఇది ఎందులో వేస్తాను? దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో. ఈ రాత్రి మనం ఒక చెట్టు ఎండిపోయింది, దేవుడు ఆజ్ఞాపిస్తే ఒక చెట్టు ఏమైంది, దాని గురించి ధ్యానించాలి. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం తీసి పెట్టుకొని 18వ వచనం చదువుతున్నాం. చూడండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన, యేసు ప్రభు వారికి ఆకలి. ఆమేన్. ప్రభువారు మానవుడు, దేవుడు, సర్వ మానవుడు, సర్వశక్తి కలిగిన మన కొరకు ఆయన మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అలాగే ఈ సర్వ సృష్టి పైన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. చూడండి, ఆయన ఆకలి కొని. ఆకలి అనే మాట బైబిల్లో ఇంకో చోట రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ఆయనకి ఏందంట? ఆయనకి ఆకలి అయితే ఏం చేస్తాడు? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడు. అమ్మ జాగ్రత్తగా వినాలి. తండ్రి చిత్తాన్ని, ఆయన పనిని తుదముట్టిస్తాడు. అది ఆయనకు ఆహారం అంట. చూద్దా, యేసు ప్రభు ఇక్కడ ఆకలి వరై. ఇక చదవండి తర్వాత భాగం. ఆకలి కొనేను, అప్పుడు త్రోవ ప్రక్కనున్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు వచ్చాడు. ఎక్కడున్న అంజూరపు చెట్టు అని ఉంది? ఇది బాగా జాగ్రత్తగా ఆత్మీయంగా ఆలోచిస్తూ వాక్యమేనండి. యేసు ప్రభు వారికి ఆకలి అయిందండి. ఆయన ఆకలి ఏందని చెప్పుకున్నాం? తండ్రి చిత్తాన్ని. ఓగాదు, ఆయన ఆకలి ఏంటి చెప్పండి? తండ్రి చిత్తాన్ని. ఆయన పని తుదముట్టించడం ఆయనకు ఆహారము. అర్థమైందా? ఈ మధ్య ఒక సహోదరి సాక్ష్యం చెప్తూ 40 దినాలు ఉపవాస ప్రాంతంలో నీళ్లు తప్ప, పాలు తప్ప నేనేమి తీసుకొనను అని. సపోర్ట్ కూడా ఒకసారి ప్రభువును మహిమ. ఎంత శక్తి ఉండాలి ఆ మాట చెప్పడానికి. సంఘములో సాక్ష్యం చెప్పింది, అబద్ధమైతే చెప్పలేదు. అర్థమైందా? అంత బలమైనటువంటి ప్రార్థన జీవితం గడుపుతూ ఉందంటే ఆమె అంటుంది, నా ప్రాణం ఈ 40 దినాల్లో తీసుకుంటే దేవుడు అంతకంటే ధన్యతమని నాకు మరొకటి తీసుకోడా. మన్ను నిన్ను స్తుతిస్తుందా? చనిపోయినాక ఎక్కడికి వెళ్ళిపోతావు? శరీరం ఎక్కడికి వెళ్తుంది? మన్ను నిన్ను స్తుతించదు కదయ్యా. నన్ను మంటిలోకి పంపితే నీకు మహిమ రాదు, కాబట్టి నీవు నన్ను మంటిలోకి పంపవు. ఎంత విశ్వాసం! గమనించు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య ఆకలి ఏంటంటే తండ్రి చిత్తాన్ని చెప్పాలి. ఇప్పుడు మన ఆకలి ఏంటి? తండ్రి చిత్తాన్ని. ప్రార్థనకు రావడం ముందు, తినటం తర్వాత అది ఉండాలి. అది తండ్రి యొక్క ఆకలిని తీర్చేటువంటి కార్యం. ఆమేన్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి భూమి మీద. నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు. గమనించాలి. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఆయనకు ఆకలైంది. త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి చూస్తే, అమ్మా, ఇంకా రాయబడింది వాక్యంలో, దాని దగ్గరకు వచ్చి చూశాడు. చూడండి, ఆ మాట ఉంది, దాని దగ్గరకు వచ్చి దూరము నుండి చూశాడు. బాగా అర్థం చేసుకోండి. దగ్గరకు వచ్చి చూశాడు. చాలా మంది ఘోరమైన పాపాలు చేస్తున్నా
తప్పులు చేస్తున్నా ఇది ఇంకా వాళ్ళకి ఏం కాలేదు అనుకుంటాం. ఆయన దూరం నుండి చూస్తున్నాడు. ఆమె దగ్గరికి కూడా వచ్చి చూస్తాడు. అర్థమైందా? ఆయన వచ్చేలోపుడు ఇష్టానుసారంగా జీవిస్తాడు. అర్థమైందా? ఆయన చూస్తున్నాడు. ఆయన కన్నులు చూచుచూ. చదవండి వాక్యం 14వ కీర్తన 2-3 చరణం. వివేకము కలిగి దేవుని వెనక వారు కలరేమని దేవుడు ఆకాశము నుండి నరులను. 33వ కీర్తన 13-14 చరణం. యెహోవా ఆకాశము నుండి కనిపెడుతూ ఉన్నాడు. ఆయన నరులందరినీ పరిశీలన చేస్తాడు. 53వ కీర్తన వివేకము కలిగి దేవుని వెనక వారు కలరేమని దేవుడు ఆకాశము నుండి నరులను. ఎంత చక్కని వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ఎక్కడెక్కడ ఉంటాయి? ప్రతి స్థలం మీద ఉండును. చెడ్డవారిని మంచి వారిని. అర్థమవుతుందా? కాబట్టి దేవుని కన్నులకు మరుగైనది ఏమీ. ఆయన చూస్తున్నాడు. దగ్గరికి వస్తాడు. చూసారా? ఈ చెట్టు దగ్గరకు వచ్చాడు. వచ్చి చూస్తే ఆకులు తప్ప కాయలు. ఇక వినండి, మానవుడు చెట్టు వలె ఉన్నాడు. దేవుడు నాటిన చెట్టు. ఎవరు నాటారు? దేవుడు నాటిన. తెలియక చాలా మంది మీరు నాటారంటారు. కాదండి, ప్రతి మానవుని దేవుడే నాటాడు. ఆమేన్. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. మనమందరము ఆయన వనము. అర్థమైందా? కాబట్టి ప్రభు నాటినటువంటి చెట్టు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలి. ఆమేన్. ఈ చెట్టుకు ఫలాలు లేవనుకో. అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే ఆకులుంటే ఏముండాలి? మీరు ఎప్పుడైనా అంజూరపు చెట్టు చూడండి. మేము మా ఇంట్లో నాటాం. ఆ కాయలు వస్తుంటే మాకంటే ముందు పోతుంది అంటున్నాయి. ఈరోజు ఉదయం అయ్యేసరికి ఉండవు. సాయంకాలం కాయ ఉందనుకుంటే ఉదయం ఉండవు. ఉదయం ఉందంటే సాయంత్రం పోతుంది. అది తీసేస్తారు. ప్రతి ఆకు దగ్గర ఒక కాయ. అంజూరపు చెట్టు యొక్క లక్షణం. యేసు ప్రభు వారు దూరం నుండి చూస్తే ఏమున్నాయి? ఆకులుంటే ఏముండాలి? దగ్గరికి వచ్చాడు. వచ్చి చూస్తే కాయలు. ఇంకా ప్రాముఖ్యమైన మాట్లాడు తెలిసి వాక్యంలో ఆ చెట్టు త్రోవ ప్రక్కన. త్రోవలో లేదు. ఎక్కడుంది? ఇప్పుడు చూడండి, అనేక మంది బయటికి కనపడే విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. బయటికి కనపడే ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నాం, వాక్యము చదువుతున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం. ఇవన్నీ బయటికి కనపడే ఆకులు. ఏంటివి? లోపల తరిచి చూస్తే దగ్గరకు వచ్చి కాయలు. కాయలు లేని చెట్టు దేవుని చిత్తాన్ని నెరవేర్చేది. దేవుని ఆకలిని, యేసయ్య ఆకలిని తీర్చేదిగా ఉండలేకపోయిందా చెట్టు. చూడటానికి ఏమున్నాయి? కానీ కాయలు. ఇక్కడున్న మనం అందరం ఆలోచించాలి. పైకి కనపడే భక్తి శక్తి లేనటువంటిదండి. శక్తి లేనటువంటి
మనకు బయటికి కనబడేది ఏదైనా సరే అది దేవుని మహిమ పరచబడకపోతే, దేవుని ఆకలిని తీర్చకపోతే, ఆయన చిత్తాన్ని నెరవేర్చబడకపోతే నీకున్న పైకి కనబడేవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. గుర్తుపెట్టుకోవాలి. ప్రభు దూరం నుండి చూసి దగ్గరకు వచ్చాడు అంటే దీని అర్థం ఆయన ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. ఏమైనా కాయలు ఉంటాయేమని దగ్గరికి చెప్పాలి, దగ్గరికి వచ్చి పరిశీలన చేస్తాడు. నీ దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గర ఫలాలు కనపడితే ఆయన ఆకలిని తీర్చుకుంటాడు. ఆమేన్. నీ బిడ్డ వివాహం చేశావు, ఆ బిడ్డ కొంతకాలానికి బిడ్డలను సంపాదించుకుంది. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ కడుపున వచ్చినటువంటి ఆ కొడుకు, ఆ పిల్లలందరూ వచ్చి నీ దగ్గర చేరితే నీ ఆకలి తీరుతుంది, నీ ఆశ తీరుతుంది, నీ కోరిక తృప్తిపరచబడుతుంది. అర్థమైనా? అలా వాళ్ళు ఫలించకపోతే నీకున్న ఆశ తీరనే. ఆమేన్. వాళ్ళు ఫలించటతోటే నీ ఆశ తీరుతుంది. వాక్యాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తే త్రోవ పక్కనుంది. ఈనాడు చాలా మంది త్రోవలో లేరు. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే. ఆయన మార్గం, ఆ మార్గములో ఉండాలి. నీ ఇష్టం వచ్చిన కాడ నీ ఇష్టం వచ్చినట్టు ఉండి ఫలాలు చూద్దామంటే సాధ్యము కాదని అనేక మంది మా రూటు వేరు, మా భక్తి వేరు అన్నట్లుగా ఎవరి మార్గంలో వాళ్ళు పోతూ ఉన్నారు. త్రోవ పక్కన ఉంది, ఆకులు కలిగి ఉంది కానీ కాయలు మాత్రమే. ఆత్మీయ జీవితంలో ఆకులున్నాయా? కాయలు ఉండాలి. ఇప్పుడు ఆరాధిస్తున్నావా ప్రభువును? సంపూర్ణమైన సహాయము ఆయన యొద్ద నుండి నువ్వు పొందుకోవాలి. ఆమేన్. ఒక వ్యక్తి ప్రభు బిడ్డ అని చెప్పుకుంటూ దానికి సంబంధించిన ఆనవాలు, రుజువులు కనపడుతున్నాయంటే వాటితో పాటు కనబడని ఆత్మ ఫలాలు నీలో ఉన్నాయి, నీలో ఉన్నాయి. చూసారా? ప్రభు వచ్చి చూశాడు, ఆకులు తప్ప కాయలు. ఆయన ఆకలి తీర్చలేకపోయింది ఈ చెట్టు. నువ్వు నేను దేవుని యొక్క ఆశను, చిత్తాన్ని తీర్చకపోతే ఆయన ఏం చేశాడో తెలుసు? అక్కడ ఇక మీదట నీవు ఎన్నటికి కాపు కాయకుందువుగాక. చూసారా? శపిస్తాడు, జాగ్రత్త. శపించాడండి. ఏమని? ఇంకెప్పుడు నీవు కాయకుందు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభు నోట ఆ మాట రాగానే ఆ చెట్టు అంట తక్షణమే. మార్కు సువార్తలో కూడా రాయబడింది 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయములో కూడా 12వ వచనం నుండి భాగము మనం చూస్తాం. తక్షణమే ఆ చెట్టు ఏమైంది? అమ్మా, అయ్యా, ఈ రాత్రి నువ్వు ఆలోచించు. ప్రభువు నోట ఆ శాపగ్రస్తమైన మాట రాకముందే నువ్వు ఆయనలో ఫలించుదువుగాక. ఫలించాలంటే ప్రభు కొన్ని కార్యాలు చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువు ఎన్నో వచ్చిన 15:4 వచనం నుండి చూడండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్ష
ఫలింపదు. ఫలింపరు. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా. ప్రభు యందు మనం ఏమై ఉండాలి? కష్టాలు వచ్చాయా? ఆ దారిలో నుండి పక్కకు మామాక ఆయన యందే నిలిచి ఉంది. ఆమేన్. గమనించండి. శోధన వచ్చిందా? ఆయన యందే చెప్పాలి నిలిచి ఉన్నా. అప్పుడు ఆయన మన యందు నిలిచి. ఒకవేళ ఆయనలో నుండి నువ్వు ప్రక్కకు పోతే, తీగ ద్రాక్షావల్లిలో ఉండకపోతే ఫలించదట, చిగురించదట. నువ్వు నేను ఆత్మీయ జీవితంలో నిత్యము ఆయన యందు నిలిచి ఉందుముగాక, అప్పుడు ఫలిస్తావు. ఇప్పుడు చూడండి 7, 8 వచ్చిన, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి. ప్రభువు మనలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా అమ్మా? మనలో దేవుని మాటలు ఉండాలి. చెప్పండి అందరూ, ఏముండాలి మనలో? దేవుని. ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చెప్పమంటే ఎప్పుడు మనం ఆయన చెప్పించేది అమ్మా? ఏటర్కి మొక్కలు తింటమే కదా. ఏటర్కి ఎప్పుడు చెప్పిస్తున్నాం? జనవరి 31 జనవరి మనము వాగ్దానాలు తీసుకునేటప్పుడు ఒక వాక్యం చెప్పమంటే ఒక ఆమె నా కృప నీకెత్తయ్యా అన్నది వాగ్దానం తీసుకొని పోయి. ఆయన కృప కాదంట, ఈమె కృప అంట. ఆయనకు గుర్తుండవు. బుర్రల్లో ఒక్క వాక్యం ఉండట్లా. వాగ్దానం తీసుకునే ముందు ఒక వాక్యం చెప్పి వాగ్దానం తీసుకోమంట. ఇప్పుడన్నా గుర్తుపెట్టుకో కదా. వాగ్దానం తీసుకుంటూ ఒక వాక్యం చెప్పమంటే 10 సంవత్సరాలన్నా ఒక వాక్యము రానే. ఎంత అన్యాయం. పోయిన సంవత్సరం ఎవరన్నా ఒకటి తిట్టారనుకోమ్మా, 5 ఏళ్ళు గుర్తుపెట్టుకో, 10 ఏళ్ళు గుర్తుంటుంది. ఒక మాట తెలుసా? వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? నా యందు మీరును మీ యందు మాటలు నిలిచి ఉంటా. ఆ మాటలు అంటే ప్రభువు మాటలు మనలో ఉండాలి. అప్పుడు ప్రభు ఉన్నట్లే. ఎందుకని? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. ఒక వాక్యం నీలో ఉందా? మొదలుపెట్టి ఇప్పుడు చదువుదామా? ఒక వాక్యం చెప్పమంటే అయ్యా నా వల్ల కాదు కదా. ఒక వాక్యం నీలో నిలిచి ఉందా. ఒక పిల్లోడు ఎడం చేత్తో రాస్తాడు, వాళ్ళ టీచర్ కొట్టి ఎడం చేత్తో రాయకూడదు, కుడి చేత్తో రాయమని చెప్పి సండే స్కూల్కి వెళ్ళారు. ఉదయాన్ని సండే స్కూల్లో నేర్పారంట. ఎబ్రీలకు రాసిన పత్రిక 13:6 ఏముందంటే, ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమీ చేయలేదు. ప్రభువు నాకు సహాయకుడు అనే మాట చెప్పి ఆ సండే స్కూల్ టీచరు, నీకేం కావాలన్న ప్రభువుని అడుగు, ప్రభువే నీకు సహాయము అని చెప్పగానే పిల్లోడు ప్రార్థన చేశాడు. వచ్చిరాని ప్రార్థన, ప్రభువా ఎడం చెయ్యి నాకొద్దు, కుడి చేత్తో రాయాలి, ప్రభువు నాకు సహాయకుడు అన్నాడు. నేను ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కావట్లేదు, నువ్వు సహాయం చేసి రేపు సోమవారం నుండి నేను కుడి చేత్తో రాయటకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకున్నాడు. సోమవారం వెళ్ళగానే చక్కగా బలపం తీసుకొని కుడి చేత్తో టీచర్ వచ్చారే, ఒక్కరోజు కొడితేనే నీకు కుడి చేయి వచ్చిందే, నువ్వు కొడితే రాలా టీచర్, నా దేవుడు నాకు సహాయం. ప్రభు వాక్యం నేర్చుకున్నాను, ఆదివారం సండే స్కూల్లో నేర్చుకున్నాను. దాని ప్రకారం ప్రార్థన చేసుకుంటే యేసయ్య నాకు కుడి చేత్తో సహాయిస్తాడు. చూసారా? ప్రభు మాట మనలో చెప్పండి నిలిచి. అప్పుడు ప్రభు అక్కడ అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. చూసారా?
ఏముండాలంట మనలో నిలిచి? దేవుని మాట నిలిచి నిలిచి అప్పుడు ప్రభు మనలో నిలిచి ఉన్నట్లే. వాక్యం ఉందా నీలో? దేవుడు ఉన్నట్లే. ఆమేన్. అసలు వాక్యం అంటేనే దేవుడు. చూసారు ఆ మాట చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అనే పేరు ఆయనకు. ఏ పేరు? యేసయ్య పేరు దేవుని వాక్యం. వాక్యమే దేవుడు. అందుకని ఈ వాక్యాన్ని భద్రంగా హృదయములో ముద్రించుకోవాలి. ఇంకా అక్కడ ప్రభు ఇంకొక గొప్ప మాట చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో. చదవండి ఆ మాట. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. ఎన్ని ఇష్టాలు మనకి? లిస్ట్ చాలా ఉంటాయి కదా. ప్రభు ఏం చెప్పాడు? నీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహించాలి. వాక్యం ఉండాలమ్మా, వాక్యం ఉండాలి. మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఎక్కడికి? ఇంకో రహస్యం చెప్పనా? ప్రభు రాకడ దినాల్లో సంఘము మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు వాక్యము కరువు అవుతుంది. వాక్యము కరువు. ఇప్పుడు చదవాలంటే బైబిల్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి? నీలో వాక్యం ఉంటే జ్ఞాపకం చేసుకుని ప్రభువును మహిమపరుస్తాం. వాక్యం లేదు, ఏం చేయాలి? అప్పుడు అటు విత్తన చూపులు. అందుకని వాక్యముతో మనల్ని మనము ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఏముండాలి మనలో? వాక్యం ఉండాలి. నేను డిగ్రీలో ఏసీ కాలేజ్ గుంటూరులో చేరగానే మొదటి రోజు కాలేజీకి వెళ్తే 9:10 అసెంబ్లీ జరుగుతుంది. అంటే అందరూ వచ్చి, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ వచ్చి నిలబడాలి, ప్రార్థన ఉంది. ఆమేన్. చూడగానే చాలా సంతోషం వేసి ఆయన ఒక ఆయన వచ్చి 10 నిమిషాలు వాక్యం చెబుతాడు, ప్రార్థన చేస్తాడు, ఇంక అందరి క్లాసులకు వెళ్ళిపోతాం. చాలా మంచిది, ఆనందం వేసి నేను మొదటి రోజు అసెంబ్లీలో నిలబడగానే నా మనసులో ఒక ఆలోచన ఏంటి తెలుసా? ప్రభువా, నేను అక్కడ వాక్యం చెప్పాలి అనుకున్నా. ఆమేన్. ఎక్కడ కుదురుద్ది? మరి నాంచిపల్లె బ్యాచ్ కదా మా. అప్పటికి ఇంకా బంగాళదుంప అనేది రాదు. నా ఉర్లగడ్డ అంట. బంగాళదుంపలను ఏమంటారమ్మా? ఉర్లగడ్డ. మా బ్యాచ్లో ఉన్నాం. చాలా రోజులకు తెలిసింది ఉర్లగడ్డను బంగాళదుంప అంటారే. తెలియదు నాకు. మరి ఎక్కడికి సాధ్యమైంది? ప్రార్థన చేసే ప్రభును, ప్రభువా నేను అక్కడ ఒక రోజు వాక్యం చెప్పాను. గమనించండి, క్లాస్కు బైబిల్ తీసుకెళ్ళడానికి లేదుగా. మరి ఎలా? బాగా ఒక 10-20 రోజులు, నెల రోజులు పరీక్ష చేసే ఎట్లా కుదురుతుందా? ప్రతి సోమవారం ఆ వాక్యం చెప్పి ఆయన ఆలస్యంగా వస్తారు. ఎందుకో చెప్పండి? ఆదివారం తిని మటను, సోమవారము లేటుగా వస్తాడు. ప్రతి సోమవారం లేటుగా వస్తుండు. నేను ఆలోచించుకొని సోమవారం బెల్లు కొట్టగానే 9-10 అక్కడికి వెళ్ళి నిలబడ్డా, మైకు తీసుకున్నా. వాక్యం చెప్పాలంటే బైబిల్ ఉండాలిగా. బైబిల్తో పనిలే, మన బుర్రలో ఏముంది? ఆ మైకు తీసుకొని, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఆ వాక్యం చెప్పాను. నేను వాక్యం మొదలుపెట్టి 5 నిమిషాలు చెప్పినాక ఆయన వచ్చాడు. ఆ లాస్ట్లో నిలబడి ఎంత ఉన్నాడు. 15 నిమిషాలు వాక్యం చెప్పి ప్రార్థన చేసి ముగించా. ఆయన వచ్చి, బాబు మీ దేవుడు, మీ దేవుడు అయ్యా, అల్లే చెప్పావు,
ఆశ నీలో ఉండాలి కానీ, ఆమె ఆశ మనలో చెప్పండి ఉండాలి కానీ ప్రభు ఆశను తీర్చే. చదవండి 107వ కీర్తన 9వ చరణం. 107వ కీర్తన 9వ చరణం. మా కీర్తనలు 107:9. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణము నాయన ఏం చేస్తాడు? నాకు కూడా వాక్యం రాలి, ఇంకేం చేద్దాం అమ్మా? అక్కడికి వెళ్ళలేను, వెళ్ళి నా నోట్లో నుంచి మాట అర్థమైందా? వాక్యము రాబట్టి ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఏం చేశాను? ఒక పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళ్తే నేను కూడా పిలిస్తే వెళ్ళి అక్కడ కూర్చోను. పెళ్లి చేసి ఆయన రాలా, పాత్ర గారు రాలా. ఏం చేయాలి? ఇంకా అయ్యా అటు ఇటు చూసినారయ్యా అని వచ్చి వాక్యం. నేను ఆ రోజు ఎందుకు బైబిల్ చేస్తాను, వేరే ఊరిలో అక్కడి నుండి అలా వచ్చా. అయినా అక్కడికి వెళ్ళాం. మనలో ఏముంది చెప్పాలి? వాక్యం ఉంది, చక్కగా చెప్పగలిగా. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక్క వాక్యం అన్న మీ పొట్టలో ఉంచుకుందురని. ఎన్ని వాక్యాలు? వాక్యము హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు ఆ వాక్యము నీకు త్రోవ చూపుతుంది. ఆమేన్. ఆ వాక్యము నీతో ముచ్చటించిద్ది. ఆమేన్. ఆ వాక్యము నిన్ను బలపరిచిద్ది. అప్పుడు నీవు చిగురించే చెట్టులాగా, పుష్పించే చెట్టులాగా, ఫలించే చెట్టులాగా ప్రభువులో కొనసాగుదువుగాక. ప్రభు వచ్చి ఆ చెట్టుకి వెళ్ళి చూసి శపించాడు కదా. ఆ పరిస్థితి ఒకవేళ నీ దాకా రాకుండా, నా దాకా రాకుండా, మన దాకా రాకుండా మనల్ని మనము ఏం చేయాలి? అమ్మా, ఆకులతో పాటు కాయలు కలిగి ఉండే స్థితిలోనికి. ఆకులంటే ఏంటి? ఆరాధనకు రావాలి. ఆకులంటే ఏంటివి? ప్రార్థన చేయడం. ఆకులంటే ఏంటివి? పాటలు పాడటం. ఇవి ఉండాలి. చూడండి, ఆకులు ఉండాలి. అందరూ చెట్టుకు ఆకులతో పాటు ఆకులు లేకపోతే కాయలు రావు. ఆరాధనకు రాకపోతే నీ క్రమం తెలియదు. వాక్యం చదవకపోతే క్రమం తెలియదు. కాబట్టి ఆయన నోట శాపగ్రస్తమైన ఇక ఎప్పటికీ నువ్వు ఫలించకుందువుగాక అనే మాట రాకముందే నువ్వు నేను ఆయనలో ఏమవ్వాలి? ఫలించే వారముగా ఉండాలి. అర్థమైందా? చిన్న చిన్న విషయాలు కూడా సాధించుకోలేకపోతే ఎలా? చిన్న విషయం, జ్వరం వచ్చింది, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే మనం జ్వరం ఏమవ్వాలి? ఆగిపోవాలి. చిన్న విషయం అది కదా. అప్పుడు నీలో ప్రభువు నిలిచి ఉన్నట్లు. ఆమేన్. ఆయన వాక్యము నీలో నిలిచి ఉన్నట్లు. అందుకని ప్రభు దూరం నుండి చూస్తున్నాడు, అంత తాగట్లా, దగ్గరకు వచ్చి కూడా చూస్తున్నాడు. నిన్ను నన్ను ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆకులు ఉన్నాయా? బాగా కనపడేలా ఉందా నీ భక్తి? కనబడడమే కాదండి, రుజువులై ఉన్న ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆలోచించండి. ఆత్మఫలం ఉంటేనే ఆయన ఆకలిని నీవు తీర్చగలవు. ఆయన ఆశను నీవు తీర్చగలవు. ఆయన నీ వైపు చూసినప్పుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఫలాలను చూసి ఎంతగానో సంతోషించే దేవుడై ఉన్నాడు. చూసారా? ఆ చెట్టు వెళ్ళిపోతే శిష్యులంట అది చూసి ఆశ్చర్యపడేది. చూడండి ఆ మాట, శిష్యులది చూసి నీలో నాలో కనబడే ఆత్మ ఫలాలను చూసి అందరూ చెప్పాలి, ఏమవ్వాలి? ఆశ్చర్యపోవడం అంటే అమ్మో వీళ్ళ భక్తి ఎంత గొప్పది, వీళ్ళ ప్రార్థన ఎంత గొప్పది, వీళ్ళ యొక్క పరిశుద్ధ జీవితం ఎంత గొప్పదని
ఆశ్చర్యపోయేలా మన విశ్వాసం జీవితంలోని ఫలాలు ఉండాలి. ఆమె ఫలించే వ్యక్తిగా ఉంటావా, ఫలించని వ్యక్తిగా చెట్టుగానే ఉంటావా? చూడండి, మత్తయి సువార్త, అందరూ బైబిల్ ఉన్న వారు తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ అధ్యాయము 17వ వచనము. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించు. ఏం చెట్టు అంట? పనికి మాలిన చెట్టు పనికిరాని కాయలు. చాలా మందిని మనం చూస్తుంటాం, నువ్వు పనికి మాలినోడు వాడు అంటే పనికి మాలిన చెట్టు. అర్థమైందా? మంచి చెట్టులా ఉండాలి, మంచి ఫలాలు ఫలించాలి. ఒకవేళ నువ్వు ఫలించకపోతే చూసారా, ప్రభు నోట ఏమొచ్చింది? ఇక ఎన్నటికీ కాయకుందువుగాక. ప్రభు ఆ మాట చెప్తే నీ జీవితం శాపగ్రస్తమైపోతుంది. తక్షణమే నువ్వేమవుతావు? ఎండిపోతావు. ఎండిపోయిన చెట్టులాగా ఉండాలని కోరుకోమాక, నిత్యము ఫలించే చెట్టులాగున ఫలాలతో నిండి ఉందుముగాక. అట్టి కృప దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.